హాయ్ అండి అందరికీ. ఇంకా ఇంటింటి రామాయణం సీరియల్ గురించి అయితే మనం చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి. శ్రేయాని చూసినైతే చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. అసలు శ్రేయాని కన్నా ఇంకా ముందు శ్రీకర్ని చూసే చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా శ్రేయ చేసిన పని ఎట్లాంటిదైనా సరే ఏ విషయం చెప్పినా గొర్రె ఊపినట్టుగా తల ఊపడం తప్ప అసలు అది మంచా చెడా, అసలు మా నాన్నని అడగాలా వద్దా, అసలు ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అని ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శ్రేయ ఎలాగైతే అసలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా అసలు ఎలా అయితే ప్రవర్తిస్తుందో అలాగే శ్రీకర్ కూడా అలానే ప్రవర్తిస్తాడు. అసలు ఈరోజు శ్రేయ చేసిన పనికి శ్రీకర్కి అయితే చెప్పుతో కొట్టినట్టుగా దెబ్బలైతే పడిపోతాయి. ఇంకా పార్వతితోనైతే అసలు ఎంత బుద్ధి లేని పనులు చేశాడంటే అంత బుద్ధి లేని పనులు చేశాడు. అలాగే శ్రేయకి అసలు అక్షయ్ బావ అవుతాడు. అసలు బావ అనే రెస్పెక్ట్, మర్యాద, భయం అనేది లేకుండా కూడా అసలు మామయ్య అంటేనే భయం లేదు తనకి. బావ అంటే ఎలా భయం ఉంటుంది చెప్పు. అసలు వాళ్ళంత లెవెల్ ఉన్నప్పుడు, అంత మర్యాదగా ఉన్నప్పుడు అసలు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత పద్ధతిగా ఉండాలి అవన్నీ మర్చిపోయి అయితే ఇంక అక్షయ్ని కూడా చాలా అవమానిస్తుంది. అసలు అక్షయ్ అసలు ఏం అనలేక నిల్చొని ఉండిపోతాడు. అసలు ఏం అవమానిస్తుంది అక్షయ్ని. అలాగే ఇంకా శ్రేయ చేసిన తప్పుకైతే ఇంకా శ్రీకర్ అయితే దెబ్బలైతే పడతాడనమాట. చెప్పుతో కొట్టినట్టుగా దెబ్బలైతే పడిపోతాడు. అసలు ఎందుకు శ్రీకర్ ఎందుకు దెబ్బలు పడతాడు, అసలు ఏం జరిగింది, శ్రేయ అంతగనం ఏం చేసింది, శ్రీకర్ అంత తప్పులా ఏం మాట్లాడాడో ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి. నాకు ఆల్రెడీ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా సబ్స్క్రైబర్సే ఉన్నారండి మానిటేషన్స్కి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకైతే ఇంకా 1000 సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా చాలా దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ మీ సపోర్ట్, మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నా కష్టానికి నేనైతే రీచ్ అవుతాను నా గోల్కి అయితే అని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా శ్రేయ మాత్రం ఇంకా ఆస్తి పంపకాల గురించి అయితే రోజు గొడవ చేస్తూనే ఉంటుంది. నా ఆస్తి నాకు కావాలి, మెయిన్ తను ఆస్తి కోసమే ఇంట్లో ఉంటుంది. అయినా అంత రూడ్గా తను సంపాదించిన ఆస్తి ఇవ్వాలంటే అది తన ఇష్టం. నీకు ఒక రెస్పెక్ట్ లేదు, మామయ్య అంటే రెస్పెక్ట్ లేదు, ఒక బావ అంటే రెస్పెక్ట్ లేదు, అత్త అంటే రెస్పెక్ట్ లేదు, ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, అసలు ఫ్యామిలీతో ఎలా ఉండాలి అని ఒక రెస్పెక్ట్ లేకుండా, వాళ్ళ మంచి చెడు నువ్వు ఆలోచించకుండా వాళ్ళు సంపాదించిన ఆస్తిని ఎలా ఎలా కోరుకుంటారు చెప్పండి. అసలు నాకు నచ్చలేదు. ఇంకా తన గురించి మాట్లాడేసరికి ఇంకా రాజేంద్రన్ అయితే ఒకటే అంటాడనమాట, పార్వతి నువ్వు అక్కడ దేవుడి దగ్గర పెట్టిన కాగితాలు మాత్రం తీసుకొచ్చి మన రూమ్లో పెట్టు అని అయితే చెప్తాడు. అని ఇంకక్కడి నుంచి అయితే వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట. ఇంకా శ్రేయ పల్లవి అయితే చాలా కోపంగా అసలు ఆస్తి మాకు ఇస్తాడా ఇవ్వడా, అసలు ఎలా చెయ్యాలి, అసలు ఎలా రాబట్టుకోవాలి, ఇలా మాట్లాడతాడేంటి అని అయితే అనుకుంటారనమాట. అసలు ఇస్తారా ఇవ్వరా, అవనికే ఇచ్చేస్తారా ఏంటి ఆస్తి అని చెప్పేసి. కమల్ అంటాడు అస్సలు ఊరుకోడు, కష్టపడి ఆస్తులు సంపాదించిన వాళ్ళు కూడా ఇంతలా రెచ్చిపోరు, థూ మీ బతుకులు చెడా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు సిగ్గు ఏమైనా ఉందా మీకు అని చెప్పి వదినాని చూడకుండా కూడా అసలు థూ అని ఊంచేసి వెళ్తాడు. అట్లాంటి వాళ్ళని ఊంచడం కాదు, చెప్పుతో కొట్టినా తప్పు లేదు. ఇంకా శ్రీకర్ అయితే ఇంకా నా భార్య ఎంతో మంచిదన్నట్టుగానైతే ఫీల్ అవుతాడు. ఇంకా అప్పుడే అక్షయ్ అంటాడనమాట, అసలు మనుషులైతే చెప్పొచ్చు, ఇట్లాంటి వాళ్ళకు చెప్పి వేస్ట్, నడు అవని వెళ్దాం, ఇప్పుడు నువ్వు ఏదైనా గొడవ అవుతుంది అని చెప్పని అయితే కవనీనైతే తీసుకొని వెళ్తాడు అక్షయ్. ఇంకా భానుమతి అసలు ఈమె మనిషా లేకపోతే అసలు ఎదిగింది, ఒక ఏజ్కి వచ్చింది, అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఒక కొడుకు సైడ్ కూడా అసలు సపోర్టివ్ అనేది అసలు ఉండదన్నమాట. ఇంకా పల్లవికి, శ్రేయాకి, శ్రీకర్కి ఇంకా ఎక్కిస్తూ ఉంటుంది. ఆహా చూసారా, తనది ఏం చెప్తాడో తనే రైట్, అసలు ఎవరి మాట నేను వినను, నాకు నచ్చింది నేను చేస్తానంటే ఇంకేంటి ఆస్తి మాత్రం మీకు ఇచ్చేటట్టే లేడు, ఇంకా అవని అక్షయ్ పేర్ల మీదనే రాసేటట్టున్నారు, ఇక మీకు షిప్ అని చేతికి వస్తుంది, ఇక మీరు రోడ్డు పాలే అవుతారు అని అయితే ఇంకా వాళ్ళకి ఎక్కిస్తాడనమాట. ఇక గొడవ పెంచేటట్టే చేస్తుంది కానీ తగ్గించేటట్టు అయితే వేయది. ఇక రాజేంద్ర ఇంకా కమల్ అయితే చాలా తిడతారు, అయినా అసలు బుద్ధి ఉండదు భానుమతికి కూడా. అంటే అన్నీ చెప్తుంది, ఆస్తి రావడానికి వాళ్ళే కష్టపడ్డారు, వాళ్ళే తిరిగారు, అందరి ముందు మీ మామయ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా, దాన్ని బట్టి ఏం జరుగుతుందో ఏమో అని నాకైతే అర్థమైపోయింది. ఇంకా వాళ్ళని రెచ్చగొట్టేస్తుంది అనమాట. ఇంకా శ్రేయ కావుతుందా, మా ఆస్తి కోసమే ఇంతసేపు ఉన్నా నేను, ఇది ముసలిది ఇట్లా మాట్లాడుతుంది ఏంది, అసలు ఆస్తి ఇయ్యరా అని చెప్పేసి ఇంకా అదే శ్రీకర్ని అయితే చెయ్యి పట్టుకొని ఇంకా రూమ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట చాలా కోపంగా. ఇంకా లోపలికి తీసుకొచ్చినాక శ్రీకర్ అంటాడనమాట, ఏంటి అలా గుంజుకొస్తున్నావేంటి అని చెప్పేసి అంటే అప్పుడు శ్రేయ అంటది, ఏంటి అంటే ఆస్తి లేనప్పుడు అద్దె కొంపల్లో అడ్జస్ట్ అయి ఉన్నాము, అందరితో మాటలు పడ్డాం, ఎన్నో అవమానాలు భరించాం,
ఇప్పుడు ఆస్తి వచ్చిన తర్వాత నేను మాట్లాడడమే తప్ప నువ్వు మాట్లాడవేంటి అని చెప్పి ఇంకా శ్రీకర్కి ఇంకా రెచ్చగొడుతుందనమాట. అప్పుడు శ్రీకర్ అంటాడు, ఇప్పుడు నేనేం మాట్లాడాలి? శ్రేయ అంటుందన్నమాట, ఏం మాట్లాడాలి అంటే మీ నాన్నగారు ఇప్పుడు నువ్వేం మాట్లాడకపోతే అప్పుడు అవని పేరు మీద ఇల్లు రాసినట్టుగా ఇప్పుడు ఆస్తి అంతా కూడా అవని పేరు మీద రాస్తే ఏం చేస్తావు? అప్పుడు అలా జరగకూడదు అంటే వచ్చిన ఆస్తిని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పి మీ నాన్న నిలదీయొచ్చు కదా నువ్వు. శ్రీకర్ అంటాడు, ఆస్తి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో అనుకోవడం అంత తనిష్టం అని చెప్పాడు కదా. అప్పుడు తను అలా అన్నాడని చెప్పేసి ఆస్తి మొత్తం మీ అన్నయ్య పేరు మీద మీ వదిన పేరు మీద మొత్తం రాసిస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? నోటికి ప్లాస్టర్ వేసుకొని చేతులు కట్టుకొని మీ అన్నయ్య వదినల ముందు నిలబడతావా? మాట్లాడావేంటి శ్రీకర్ అంటే మా నాన్న త్వరలోనే చెప్తా అన్నాడు కదా. ఆయన ఆలోచించుకొని చెప్పేసరికి ఇంకా ఆయన ఆలోచనలు అభిప్రాయాలు మారాయని గ్యారంటీ ఏముంది? డబ్బు అనేది ఏమైనా చేస్తుంది, ఎవరినైనా మార్చేస్తుంది. మీ నాన్నగారికి అందరికీ పంచాలని ఉన్నా కానీ అవనియో పల్లవియో మీ నాన్నను మార్చేస్తే ఏం చేస్తావు? ఏదైనా జరగచ్చు. ఏదైనా జరిగేలోపు మీ నాన్నగారిని ఆస్తి గురించి అడగడం మంచిది. అప్పుడు శ్రీకర్ అంటాడు, సరేలే వీళ్ళు చూసుకొని నేనే అడుగుతాను అని అంటే, ఆహా కాదు, మామూలుగా అడిగితే ఇస్తాను ఇవ్వను అని చెప్పి చెప్తాడు. అట్లా కాదు, ఇచ్చేటట్టుగా గట్టిగా అడగాలి. ఈ అయ్య సంపాదించి ఇచ్చినట్టుగా ఎలా మాట్లాడుతుంది చూసారా? ఇట్లాంటి ఆడవాళ్ళ వల్లనే కొంపలు కూలిపోతాయి. అంటది కూలి పని చేసేవాళ్ళు కూడా వాళ్ళు అడిగింది ఎంతైతే ఇస్తారో అప్పుడే వాళ్ళు పనికి వస్తారు. అమాయకులు దద్దమ్మలు అనుకునే వాళ్ళు కూడా 100,000 ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు. అట్లాంటిది కోట్ల రూపాయల ఆస్తి గురించి అడగకుండా ఉండవాన్ని నిన్నే చూస్తున్నాను. శ్రీకర్ అడగకపోతే మంచితనం అనుకోరు, చాతకంతనం అనుకుంటారని చెప్పి మొత్తం నూరిపోస్తుంది. తనకైతే రెచ్చగొడుతుంది అనమాట మాటలతో. అది అర్థం కావట్లేదు నీకు అనగానే ఇంకా తను అంటాడు అనమాట, ఎందుకు ఊరికే అదే నస పెడతా ఉంటావు, చెప్పిందే చెప్పడం. అడుగుతా అని చెప్తున్నాను కదా. ఇంకా అందరూ అయితే వచ్చి రాజేంద్రన్ అయితే ఇంకా బయటనైతే కూర్చుంటాడనమాట, ఫైల్స్ చూస్తూ ఉంటాడు. పార్వతి మాత్రం బట్టలు ఆరేస్తుంది. ఇంకా అప్పుడే అక్షయ్ అయితే వస్తాడు. ఏంటి నాన్న ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం చూస్తున్నావు అంటే, ఏం లేదురా రెండొకడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, దానికి సంబంధించిన ఫైల్ పంపాలి, నా ఒపీనియన్ చెప్పమన్నాడు, అదే చూస్తున్నాను. ఇంకా అప్పుడే అవని అయితే ఇంకా కాఫీ తీసుకొని వస్తుందన్నమాట. మామయ్య కాఫీ తీసుకొని అంటే థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అయితే అంటాడు. అన్న తర్వాత మీకు తీసుకురావాలా అని చెప్పి అక్షయ్ని అడిగితే నాకు ఇప్పుడు ఏం వద్దులే అని చెప్పేసి ఇంకా అక్కడ నిల్చొని ఉంటారనమాట. అక్షయ్ మాత్రం కూర్చుని ఉంటాడు. ఇంకా అప్పుడే మాత్రం కారు వచ్చేస్తుంది ఇంటి ముందుకైతే. ఎవరా అని చెప్పి షాక్ అవుతారు. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఇద్దరైతే దిగుతారు సార్ వాళ్ళు. దిగిన తర్వాత ఎవరు కావాలి మీకు అని చెప్పి అవని అడిగితే మాకు శ్రేయ మేడం కావాలి అని అయితే చెప్తుంది. చెప్పిన తర్వాత శ్రేయ అని పిలిచేసరికి శ్రేయానైతే లోపల నుంచి బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని చూసి ఇంకా ఉండండి ఇక్కడనే కూర్చోండి అని అయితే చెప్తుంది. ఇంకా అక్షయ్ కూర్చొని ఉండి వాళ్ళు నిల్చొని ఉంటే అక్షయ్ని బావగారు లేవండి, వాళ్ళు కూర్చుంటారు, మీరు ఒకసారి లేవండి అని చెప్పి తనని లేపి వాళ్ళనైతే కూర్చోబెడుతుంది. అక్కడనైతే చాలా అవమానపరుస్తుంది అక్షయ్ని అయితే. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అవని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటుంది. పార్వతికి అవి కళ్ళు కనపడవు అసలు. పార్వతి కూడా అసలు వేస్ట్ మొహంది. అలాగే రాజేంద్ర కూడా అసలు ఏమనలేకపోతాడు. ఇంకా అక్షయ్ కూడా అసలు ఏమనడు. ఇంకా సైలెంట్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిల్చొని ఉంటారనమాట. ఇంకా వాళ్ళైతే కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇంకా అప్పుడే ఇంకా ఎవరు శ్రేయాన్ అయితే ఇంకా శ్రీకర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా లోపలికి వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు రా అంటే ఇంకా శ్రీకి కూడా అసలు తెలియదు, తనకు కూడా చెప్పదనమాట. తన ఓన్ డిసిషనే తను తీసేసుకుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు అసలు, ఇక్కడికి రావడం ఏంటి, నా గురించి ఎవరి కోసం వచ్చారు, అసలు మన కోసం రావడం ఏంటి? ఇంకా అప్పుడు శ్రేయ చెప్తుందనమాట, వాళ్ళు వేస్తున్న వెంచర్లో ఒక ఫ్లాట్ చూశాను, నాకు చాలా నచ్చింది, రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది, 2 crores అని చెప్పేసి అంటుంది. అసలు శ్రీకర్ షాక్ అయిపోతాడు. 2 crores అంటే ఏం మాటలా అసలు, ఏంటి 2 కోట్ల? ఇప్పుడు ఇంకా నచ్చ చెప్తుంది అనమాట. అది ప్రైమ్ ఏరియా, ఆ ఏరియాలో ఇది చాలా తక్కువగా వస్తుంది, అందుకే వెంటనే బుక్ చేశాను శ్రీ. ఇప్పుడు శ్రీ అడుగుతాడనమాట, ఫ్లాట్ బుక్ చేసినట్టు నాకెందుకు చెప్పలే? ఇంకా ముద్దు పెట్టుకుంటూ అంటుందన్నమాట, నిన్ను సర్ప్రైజ్ చేయడానికి ట్రియర్ ఈయన కష్టం చేసి కండగరంగా తీసుకొచ్చి పెట్టినట్టుగా మామగారు ఆస్తులు ఎట్లనైనా ఆస్తి వస్తుందని చెప్పి ప్లాన్ వేస్తుంది దొంగ మొహంది. ఫ్లాట్ బుక్ అవ్వాలంటే ఫ్లాట్ రేట్లో సగం ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి ఈరోజు రమ్మన్నారు, వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మనం 1 crore ఇవ్వాలి అంటే 1 crore ఎక్కడి నుంచి తేవాలి, ఇప్పుడు ఎలా ఉంది మన దగ్గర అంటే, ఎందుకు ఇప్పుడు ఎట్లాగో మన ఆస్తి మనకు వస్తుంది కదా, అందులో నుంచి ఇవ్వమని చెప్పు, అందులో పట్టేసుకోమని చెప్పు, ఏం ఫ్రీగా ఏం వద్దు, మీ నాన్నగారికి చెప్పు, మీ నాన్నగారితో మాట్లాడు అని చెప్పేసి అంటుంది.
అప్పుడు శ్రీకర్ అంటాడు, ఏంటి నాన్నని అడగడం ఏంటి ₹1,00,00,000 అని అంటే, ఇంకా మీ నాన్నగారిని అడగకపోతే ఎవరిని అడుగుతావు, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, నువ్వు నడువు నడువు అని చెప్పి గుంజుకొని వస్తుంది. అసలు తననైతే తను కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది, అసలు ఏం అర్థం కాదు తనకి. తీసుకొని వచ్చిన తర్వాత తినే నా హస్బెండ్ శ్రీకర్ అని చెప్పేసరికి హాయ్ హాయ్ అని అయితే మాట్లాడుకుంటారు ఇద్దరు. అసలు ఇంకా రాజేంద్ర అక్షయ్ ఇంకా అక్కడ ఉంటారు, అసలు వాళ్ళని పట్టించుకోరు. ఇంకా శ్రేయానైతే పొడుస్తూ ఉంటుందన్నమాట, శ్రీకర్ అడుగు 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 అని. నానా నాకు ₹1,00,00,000 కావాలి, ₹1 అడిగినట్టుగా అడిగింది తెలుసు ఎంత సింపుల్గా. నానా నాకు ₹1,00,00,000 కావాలని. ఇంకా రాజేంద్ర అయితే షాక్ అయిపోతాడు. రాజేంద్ర లేచిపోతాడు, లేచి షాక్ అయ్యి ఏంటి ₹1,00,00,000 దేనికి అంటే, అవును నానా వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు నానా, వాళ్ళ వెంచర్లో మేము ఒక ఫ్లాట్ బుక్ చేసాం, వీళ్ళకి ఇప్పుడు ₹1,00,00,000 అడ్వాన్స్ ఇవ్వాలి, అందుకే అడుగుతున్నాను. ఇవ్వను నానా అంటే అప్పుడు రాజేంద్ర అంటాడు, ఇప్పుడు ఆస్తి రాగానే కోట్లు కావాలని ఎలా అడుగుతున్నారా. ఇంకా శ్రేయానైతే ఇక రెచ్చిపోతుంది అన్నమాట, ఈమె సంపాదించి పక్కకు పెట్టినట్టుగా. ఏంటి ఇప్పుడు ఇవ్వనని చెప్తున్నారా, నేను వచ్చిన ఆస్తిని ఏం చేయాలనుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదు, నిర్ణయం తీసుకునే వరకు ఎవరికి ఏమి ఇచ్చేదే లేదు, మీరెవరూ నన్ను అడగక్కర్లేదు. తన ఒపీనియన్ తను కరాగండిగా చెప్పేస్తాడు. ఇంకా శ్రీకర్ షాక్ అయిపోతారు. ఇంకా తనని ఏమనలేక ఇంకా తినదిక్కు మలుపుతుందనమాట శ్రీకర్ని. చూసినావు కదా ₹1,00,00,000 అడిగితే కూడా ఇస్తలేడు, ఇంకా తన ఆస్తి మనకి ఇవ్వడని చెప్పి ఇంకా నీకు అర్థం కావట్లేదా. అప్పుడు శ్రీకర్ శ్రేయ మాటలు పట్టుకొని, నానా నువ్వేం నాకు ఫ్రీగా ఇవ్వనక్కర్లేదు, దానంగా కూడా ఇవ్వనక్కర్లేదు, ఆస్తిలో వాటా వస్తుంది కదా, నేను అడిగిన ₹1,00,00,000 నాకు రావాల్సిన వాటాలో నుంచే ఇవ్వండి, వీళ్ళేమో సంపాదించి పెట్టినట్టుగా. అప్పుడు రాజేంద్ర అంటాడు, ఆస్తి గురించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాను కదా, చెప్పింది అర్థం కావట్లేదా. అప్పుడు శ్రీకర్ అంటాడు, నేను అడిగిన డబ్బు ₹1,00,00,000 అక్షయ్ అన్ననో లేదంటే అవని వదిననో అడిగితే ఇలానే అనేవారా. ఇప్పుడు శ్రేయ ఇంకా పుల్ల కోడలు ఇంకా పుల్లలేస్తుంది అనమాట. వాళ్ళు అడిగితే ఎందుకు ఇయ్యరు, వాళ్ళు ఎంత అడుగుతే అంత ఇస్తాడు, ఇష్టమైన కోడలు కొడుకు కదా, మనం మాత్రము మనుషుల్లా కనిపించట్లేదు మీ వాళ్ళకి. ఇంకా రాజేంద్రకి అయితే చాలా కోపం వస్తుంది, ఏ శ్రేయ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అప్పుడు ఇంకా శ్రీకర్ రెచ్చిపోతాడనమాట, మేము ఫ్లాట్ కొనుక్కోవడం పిచ్చా, మేము డబ్బులు అడగడం పిచ్చా, ఆస్తి గురించి మాట్లాడడం పిచ్చా, దేని గురించి పిచ్చినానా, మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామంటారేంటి, మీకు ఆస్తి గురించి మీకు పిచ్చి పట్టింది, ఆస్తి మీద అర్థమవుతుందా అని చెప్పేసి అంటాడు. అందుకే ఆస్తి గురించి మాట్లాడొద్దు, ఆస్తిలో వాటా అడగొద్దు అంటున్నారు. అంటే పాపం గుండె పగిలేంత పని అవుతుంది తనకైతే. శ్రీకర్ మాట్లాడిన మాటలు, ఒక పెళ్ళామ్మ మాట్లాడిన మాటలు అంటే ఓకే, కొడుకు కూడా అర్థం చేసుకుంటూ అలా మాట్లాడితే ఒక తండ్రిగా ఎంత బాధపడతాడో అర్థం చేసుకోవాలి కదా. ఈ వయసులో నీకే అంత డబ్బు పిచ్చుంటే మాకుంటే ఏంటి నాన్న, అసలు తను మాట్లాడి ఇప్పటిదాకా అన్నది కదా శ్రేయ, అసలు నువ్వేదో నార్మల్గా అడిగి ఊరుకోవద్దు, గట్టిగా అడగాలి, ఎట్లా అంటే అట్లా అడగాలి, నోటికి వచ్చినట్టుగా మాట్లాడి అడగాలి అన్నది కదా. పెళ్ళాం ఏది చెప్తే అది రాసి ఇచ్చేస్తాడు కదా, మాట్లాడతాడు కదా, ఇంకా అట్లా అనమాట. తను అన్నదని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాడు, అసలు బాధపడతాడనే ఉద్దేశం కూడా లేదు అసలు తనకి. ఇంకా పార్వతి అయితే ఇంకా రెచ్చిపోయి వస్తుంది అనమాట, రే శ్రీకర్ ఏంటిరా ఏం మాట్లాడుతున్నావురా, నా భర్తకి డబ్బు పిచ్చి పట్టిందంటావా అని చెప్పి చెంపమిక పట 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 పీకుతుంది. ఆ శ్రీకర్ని అలా పీకే బదులు పక్కకి ఆ శ్రీకర్ని అలాగే పీకాలి, అలాగే శ్రేయాను కూడా అట్లనే చెప్పుతో కొడితే అప్పుడు శ్రేయాకి బుద్ధి సిగ్గు అనేది వస్తుంది, మళ్ళీ అడగొద్దు అని చెప్పేసి. అయితే ఎంత ధైర్యం రా మీ నాన్నగారిని అలా అంటావారా, నా భర్తకి డబ్బు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇంకా చాలా చాలా కొడుతుంది. వీష వీష మహిషాసురవర్ధిని ఇట్లా వస్తుంది మ్యూజిక్ అయితే, ఫుల్ రెచ్చిపోతారనమాట, హీటెక్కిచ్చే మూమెంట్ అని చెప్పొచ్చు. శ్రేయానైతే ఇంకా గంగు తిన్న పాములాగా ఇలానే నిల్చొని ఉండిపోతుంది, కానీ శ్రేయ చెంపల మీద కూడా చెప్పుతో కొట్టేది అనిపించింది నాకైతే. ఫ్లాట్ అమ్మడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా భయపడి అమ్మో వీళ్ళది ఏటో ఉందిరా మనని కూడా కొట్టేటట్టు నన్ను అడుగు పోదామని చెప్పి అక్కడి నుంచి అక్కడనే ఫరార్ అయిపోతారు. ఆయన గురించి తప్పుగా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను కొడక, ఏమనుకుంటున్నావు. ఇంకా అప్పుడే పాపం అక్షయ్ అసలు ఊరుకోక అసలు అక్షయ్ కాబట్టి ఊరుకున్నాను. ఇంకా ఎవడైనా చెప్పు తీసుకొని కొడుతుండే శ్రీకర్ని, అయినా అసలు శ్రీకర్కి బుద్ధి లేకుండా ఇంకా అక్షయ్ మాట్లాడితే కూడా అక్షయ్ మీకు కూడా రివర్స్ అవుతాడనమాట. అక్షయ్ ఇంకా ఏమన్నాడు, అరే ఏంట్రా శ్రీకర్ నువ్వు మాట్లాడేది ఏమైనా పద్ధతేనా, నాన్న అలా అనడం ఏమైనా సమంజసమేనారా, అసలు నీకు ఆస్తి కావాలి అంటే అన్నాడు. అంతే అనగానే అనయ్య నువ్వు ఊరుకో ఏం మాట్లాడకన్నట్టుగా తీసి పడేసినట్టుగా అంటాడనమాట. నువ్వేం నాకు క్లాసులు తీసుకోవాల్సిన అక్కర్లేదు, నాన్న దగ్గర నువ్వు ఎంత కావాలంటే అది కొట్టేస్తావు, నా దగ్గరికి రాగానే వెనకకు లాగేస్తావు. నువ్వు వదిన నీకు సమర్థించుకుంటే తప్పు లేదు ప్రతి ఒక్క విషయాన్ని, కానీ నేను నా భార్యని సమర్థిస్తే తప్ప, నా భార్యని వెనకేసుకొస్తే తప్పాట. నీ భార్య చేసేది మూర్ఖమైన పని, అవని చేసేది అందరూ బాగుండాలని పని.
అదంతా మీ అందరికీ తప్పులా అనిపిస్తుందా నేను చేసేది? మీరు ఆస్తి గురించి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు కాబట్టి రేపటికల్లా మీ నిర్ణయం ఏంటో చెప్పండి ఆస్తి గురించి. చెప్పకపోతే నేను అడిగేదే లేదు, ఇక్కడ ఉండేదే లేదు. కట్టుబట్టలతో బయటకెళ్ళిపోతాం మేము. పాపం అసలు ఆ మూమెంట్ అయితే అసలు ఊహించని మూమెంట్. నిజం చెప్తున్నా, గుండెలు పలిగిపోతాయి అసలు. ఈ ఈ జనరేషన్లో తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, కొందరు ఆస్తి ఎంత ఉన్నా సరే ఒక్కడికే ఇచ్చి మంచోళ్ళను చూడకుండా చేయకుండా మొత్తం పక్కకు నెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ అందరి గురించి ఆలోచించి, అన్ని తప్పులు చేసిన కడుపులో పెట్టుకొని అందరి గురించి ఆలోచించి అసలు అంతలా చూసే వాళ్ళకేమో ఇట్లాంటి మూర్ఖులు ఉంటారు. అసలు పాపం మ్యూజిక్ వస్తుంది, పసివాడో ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు. ఇంకా పాపం అంత మ్యూజిక్, అంత బాధయ్యే మ్యూజిక్ వస్తుంది. ఇంకా శ్రీకర్ అయితే ఇంకా చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇంకా శ్రేయ కూడా శ్రీకర్ అనుకుంటే వెనకాల పడిపోతుంది. వాళ్ళైతే చాలా బాధపడతారనమాట. ఇంకా పల్లవి మాత్రం ఇంకా అదేం ఉండదు. ఇంకా దానికి ఎప్పుడు అయ్యని బయటకి ఇడిపియాలనే ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ అయ్య దగ్గరికి వెళ్తుంది, చక్రధర్ దగ్గరికి అయితే. ఇంకా చెప్తుంది అనమాట, ఇలా మా ప్రాపర్టీ మొత్తం వచ్చేసింది, లాయర్ వచ్చి డాక్యుమెంట్స్ కూడా అన్ని ఇచ్చేసాడు అంటే. అవునా, మామయ్య గారికి ఇచ్చేసారంటే ఇంకా షాక్ అయిపోతారనమాట ఇద్దరు. మన ఆస్తి ఏమో అవని పేరు మీద ఉంది, మాకొచ్చిన ఆస్తి కూడా అవని పేరు మీద మామయ్య రాసేస్తే అసలు మేము అప్పుడు ఏం చేయాలి? రోడ్డు మీద అడక్క తినాలి. చెప్పు డాడీ, మా పరిస్థితి ఏంటి? అప్పుడు పల్లవి అడుగుతుంది అనమాట, డాడీ నువ్వు మన ఆస్తిని అవని పేరు మీద రాసినట్టుగా మీనాక్షికి తెలుసా అంటే తెలీదు అని అంటాడనమాట. ఎందుకు అలా తెలీదు, మీనాక్షి చెప్పదా అంటే మీనాక్షికి కూడా రాశానని తెలుసు కానీ అవని పేరు మీద రాశానని చెప్పి తెలీదు కాబట్టి అది అస్సలు చెప్పదు. అప్పుడు పల్లవి అడుగుతుంది, మీనాక్షికి తెలియదని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే, ఆ విషయం తెలిస్తే ఎప్పుడో చెప్పేది అవనికి, ఈ ఆస్తి నీదే అని చెప్పి కూడా అవనికి ఇచ్చేది ఉండి కూడా. ఇంకప్పుడు పల్లవి అంటది అనమాట, మరి ఇచ్చుండొచ్చు మనకేమేరక అంటే, అవని రోడ్డు మీద ఉన్నప్పుడే అసలు అక్షయ్ అంత బాధలు ఉన్నప్పుడే అసలు తన ఇల్లు మీద తనే లోను పెట్టి ఇచ్చింది కానీ ఆమె ఆస్తి గురించి ఇవ్వలేదు కదా అంటే, లేనట్టే కదా ఆడ, లేదు అంత సీన్ లేదు, అది కాదు కూడా అని అయితే అంటాడు. కోట్ల ఆస్తి అవని పేరు మీద ఉందంటే అక్షయ్కి కోట్ల కంపెనీ పెట్టి ఇచ్చేది, అర్థమవుతుందా? అలా జరగలేదంటే అవనికి ఆస్తి గురించి తెలియలేనట్టే కదా. నేను రాసిచ్చిన ఆస్తి గురించి మీనాక్షికి తెలియక ముందుకే ఏదో ఒకటి చెయ్యాలి, గుర్తుకొచ్చి ఇంకా అవనికి చెప్పక ముందుకే. మామయ్య ఆస్తిని అవని పేరు మీద కూడా రాయకుండా చూడాలి డాడ్ అని చెప్పి మళ్ళీ కుళ్ళు కుతంత్రంతోనైతే చేస్తారనమాట. ఇంకా రాజేంద్రన్ అయితే ఇంకా బయట వచ్చి కూర్చొని బుక్ అయితే చదువుకుంటూ ఇంకా హ్యాపీగా కూర్చుంటాడనమాట, ఏం జరిగినా పట్టించుకోకుండా. ఇంకా అక్కడికైతే పార్వతి ఇంకా భానుమతి అయితే ఇద్దరు వస్తారు. అప్పుడు ఇంకా పార్వతి అంటుంది, ఏమండి అంటే చెప్పు ఏంటి అని చెప్పి ఇంకా రాజేంద్ర అంటాడు, వాళ్ళు ఆస్తుల గురించి అంత గొడవ చేస్తున్నారు, అంతలా అంటున్నారు, అసలు నీకేం బాధలా లేదా? అప్పుడు రాజేంద్ర చెప్తాడు, పాపం చాలా బాధ అనిపిస్తుంది, ప్రతిదానికి బాధపడుతూ పోతే గుండె బరువెక్కడం, మనసు బాధపడడం, కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రావడం తప్ప ఇంకా ఏం ఉపయోగం లేదు పార్వతి. అందుకే సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచిస్తున్నాను. పార్వతి అంటది, ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారండి? అప్పుడు రాజేంద్ర అంటాడు లేచి, ప్రతిరోజు లేస్తాము, కాఫీ తాగుతాము, కాలకృత్యాలు తీసుకుంటాము, తరువాత టిఫిన్ చేస్తాము, ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాము, మందులు వేసుకుంటాం, మళ్ళీ సాయంత్రం రాత్రి భోజనం చేస్తాము, పడుకుంటాం మందులు వేసుకొని, లేదంటే టైం దొరికితే కొంచెం పని చేసుకుంటాం లేదా టైం పాస్ చేసుకుంటాము. వీటన్నింటితో పాటు రోజు దినచర్యలాగా బాధపడడం కూడా అలవాటు చేసుకుంటే అన్ని పనులలాగే బాధపడడం కూడా అలవాటు అయిపోతుంది. నేను నీకు కూడా అదే అలవాటు చేసుకోమని చెప్పాను. బాధపడడం గురించి మానేసి ఇదివరకట్లాగానే సంతోషంగా ఉండడం ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఫాలో అవ్వడం మంచిది పార్వతి. అప్పుడు పార్వతి అంటది, మాటలు ఎన్నైనా చెప్పొచ్చండి, మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. అప్పుడు భానుమతి ఉంటుంది, నువ్వు చెప్పేది చాలా మంచిగా ఉంటుందిరా, కానీ ఆచరించడానికి ఎందుకు పనికిరావురా. ఆస్తి కోసము శ్రీకర్ శ్రేయ అడుగుతున్నట్టే మిగతా వాళ్ళు కూడా అడిగితే ఈ గొడవ పెద్దగా అవుతుందిరా. పోయిన ఆస్తి తిరిగి మనకు వచ్చింది కాబట్టి ఎవరి వాట వాళ్ళకు పంచిస్తే గొడవలే ఉండవు కదరా.
ఇక రాజేంద్రన్ అయితే చాలా సీరియస్ అవుతాడనమాట. నేను ఎలా సంతోషంగా ఉండాలి అని నేను మాట్లాడితే, నేను దాని గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఆస్తి పంపకాల గురించి మాట్లాడతావా? అసలు వయసులో పెద్దదానివి, వయసు వచ్చింది కానీ ఏం మాట్లాడాలో అర్థం కాదా? అసలు బుద్ధి లేదా నీకు? ఇంకా తనైతే ఇంకా అలానే అయితే ఇంకా అక్కడనే కూర్చొని ఇంకా చదువుకుంటూ ఉంటాడనమాట. అసలు మారరు అని చెప్పి భానుమతికి కూడా అసలు బుద్ధి అనేదే రాదనమాట. ఇంకా పల్లవి మాత్రము ఇంకా కమల్ని ఎలా గుప్పెట్లో వేసుకోవాలి, ఎలా తనలో పెట్టేసుకోవాలి, ఎలా చెప్పు చేతుల్లో పట్టుకోవాలి, ఎలా మా నాన్నను కమల్కి చెప్పి విడిపించాలి, ఎలా మన ఆస్తి మనకు రప్పించుకోవాలి అని చెప్పి ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తన గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. తనైతే ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా ఆఫీస్ నుంచి అయితే వస్తాడు. తనైతే వస్తాడు. ఇంకా కమల్ మాత్రం అసలు తగ్గేదే లేదన్నకుండా ఇంకా పెళ్ళాం మోజులో పడైతే శ్రీకర్ లాగానైతే అసలు చెయ్యడు. ఇంకా పల్లవికి ఇచ్చిన డోస్కి అయితే పల్లవి అయితే గిరగిర తిరిగి అయితే అటు పడిపోతుందని చెప్పొచ్చు. ఏంటి వీడి దొంప తెగ, వీడికి ఎన్ని చెప్పినా ఎన్ని మోజు ఇచ్చినా ఎంత చెప్పినా వీడైతే వినేటట్టే లేడు కదా, వీడు అలాగే మొండేసమే వేస్తట్టున్నాడు కదా అని చెప్పి అయితే అనుకుంటుంది. ఆ శ్రేయ ఏం చేసిందో ఏమో శ్రీకర్ని, అసలు వీడిని ఎలా చేయాలో ఏమో అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం చెయ్యనున్నారు, అసలు ఈరోజైతే ఇదన్నమాట జరిగిందైతే. అసలు శ్రేయ, శ్రీకర్, పల్లవి అసలు ఏం చేయనున్నాడు, రాజేంద్ర ఆస్తి పంపకాలు చేస్తాడా లేదంటే ఆస్తిని ఏం చేయనున్నాడు, వాళ్ళ ఊరికి తీసుకెళ్లాలని అయితే ప్లాన్ చేస్తాడనమాట. అది సక్సెస్ అవుతుందా కాదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అలాగే అక్షయ్, శ్రేయాలు కూడా ఇంకా అలాగే ఏంటంటే అక్షయ్ మాత్రము ఇంకా పార్వతి అలాగే అందరినీ పిలిచి అయితే ఇంకా చక్రధర్ అలాగే మీనాక్షి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తెలుసుకుంటాడు. అది ఎలా తెలుసుకున్నాడో కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.